మరంటే ఒకటన్నా ఈ ఎస్సీ రిజర్వేషన్‌కి సంబంధించి కూడా అంటే మాల, మాదిగ మధ్యలో జరుగుతున్న ఇష్యూ హ్మ్. ఇగ మాలలేమంటున్నారంటే ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ చేస్తే మేము ఊరుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారు. హ్మ్. ఈ మాదిగలేమో లేదు ఖచ్చితంగా రిజర్వేషన్ చేద్దాం. ఎవరు అడ్డుకున్నా గూడా ఊరుకునేది లేదని వీళ్ళంటున్నారు. ఇద్దరు గూడా అన్నదమ్ముదులే. ఈ ఈ ఒక రకంగా చెప్పాలంటే హ్మ్. 59 కులాల్లో వీళ్ళు 2 హ్మ్. ఒక్క కులం. హ్మ్. సో, కానంటే మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఈ తగాదాలు ఇవి అంతా గూడా అంటే రాజకీయంగా జేయిస్తా ఉన్నారా? లేకపోతే ఉన్న కుట్ర అనుకోవచ్చా దీన్ని? డెఫినిట్‌గా రాజకీయాలు చాలా మట్టుకు ఇన్వాల్వ్ అయినాయి. హ్మ్. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. హ్మ్. వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండే. వర్గీకరణ అడగాలి. వర్గీకరణ చేయాలి. హ్మ్. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చెప్పింది. హ్మ్. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా పార్లమెంట్‌లో కూడా బిల్ పెడితే పెట్టొచ్చు. వర్గీకరణ చేసేస్తే పెద్ద పనైపోతది. అవును. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు సుప్రీం కోర్ట్ చెప్పిన తెల్లారే అదే రోజు అవును. అసెంబ్లీలో అందరు అవును. మాదిగ ఎమ్మెల్యేలందరిని పిలుచుకొని అందరికంటే ముందు దేశంలో మేమే పెట్టేస్తాం. హ్మ్. వర్గీకరణ వర్గీకరణ. పెట్టేసి మాదిగలకు రిజర్వేషన్ అలా జనాభా ప్రకారం ఇచ్చేస్తాం, అది అవును. చేస్తాం, ఇది చేస్తాం. ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. అవును. నిజమే అనుకున్నారు. హ్మ్. ఇప్పుడైనా అది చేసేస్తే ఇలా మధ్యలో గొడవలు ఉండకపోవు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం వల్ల ఆళ్ళకి ఈళ్ళకి మధ్యలో గొడవలు అవుతున్నాయి. హ్మ్. నువ్వేమన్నాను అంటే మాదిగలు ఎక్కువ నష్టపోయారా ఇప్పటిదాకా అంటే మాలలు ఎక్కువ నష్టపోయారంటే వాళ్ళేమనుకుంటారంటే మాలల వల్ల మాదిగలకి ఎక్కువ నష్టం జరిగింది. మాదిగలు ఎక్కువ లాభాలు పొందారు. సో, మాదిగలు నష్టపోతున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు 58 కులాలు నష్టపోతున్నాయి మీ వల్ల అంటున్నారు. ఇది ఎట్లా చెప్తారు మీరు? నిజంగా మాలల వల్ల నష్టం జరిగిందా అట్లా? ఇప్పుడు మనము మాలల వల్ల నష్టం జరిగింది అని మనం అనడానికి లేదు. హ్మ్. లేదంటే మాదిగలకు అంటే మాలలు అన్యాయం మాదిగలకు మాలలు అన్యాయం చేసి ఇవన్నీ రాజ్యాంగంలో హక్కులున్నాయి కాబట్టి చదివినోళ్ళకి జాబులొచ్చినాయి అవును. కొట్టుకుపోయిర్రబ్బా! ఇప్పుడు ఈళ్ళు వర్గీకరణ అడగడం కూడా న్యాయమైన డిమాండ్. మాలలంటే మాలలందరికి కూడా జాబులు రాలేవు గదా! హ్మ్. దాంట్లో కొద్దిమందికొచ్చినాయి. మరి రానోళ్ళు? వాళ్ళు హ్మ్. కూడా పేదోళ్ళున్నారు గదా! అవును. కాబట్టి ఒక కమ్యూనిటీ మనం ఏం బ్లేమ్ జేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇప్పటి నుంచి మాకు గావాలని అడుగుతుర్రు. రేపు మాదిగల దాంట్లో కూడా ఉపకులాలున్నాయి. అవును. రేపు మాదిగల ఉపకులాలలో అయినప్పుడు మరి అదెట్లా డివైడ్ జేస్తారో మనకు తెలవదు. హ్మ్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉంది. మహిళలలో కూడా మరి ఒక కొద్ది కమ్యూనిటీసే కొట్టుకపోవచ్చు. అవును. ఈ అసమానతలనేటివి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. హ్మ్. చట్టం చేసిన తర్వాత అక్రమంగా తీసుకుంటే అది అన్యాయం. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనం అనడానికి లేదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు వర్గీకరణ ఈ రాజకీయ పార్టీలు తొందరగా చేసేస్తే వీళ్ళ మధ్యలో గొడవలైపోతే హ్మ్. ఇంకా చాలా విషయాలున్నాయి మాట్లాడడానికి. అవును. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ లోన్‌లుంటాయి. అవును. తర్వాత ఎస్సీలకు సంబంధించి, దళితులకు సంబంధించి ఫారెన్ పంపియడానికి సంబంధించి ఉంటాయి. అవును. ఇంకా అనేక పథకాలుంటాయి. ఎస్సీల వైద్యము, ఎస్సీల విద్య, ఎస్సీల ఆరోగ్యం, ఎస్సీల ఉద్యోగాలు, ఉపాధి. ఇప్పుడు ఇదంతా ఏందంటే వర్గీకరణ అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు, హ్మ్. ప్రభుత్వ సీట్లు అంటే ఎడ్యుకేషన్‌లో, అవును. అవును. తర్వాత ఎంప్లాయ్‌మెంట్‌లోనే. హ్మ్. నాకు తెలిసి రాజకీయంగా కూడా వర్గీకరణ కాదిది. హ్మ్. కేవలం ఇది ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్. హ్మ్. అది మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంటు గవర్నమెంట్ విత్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. హ్మ్. చాలా దగ్గర గవర్నమెంట్ స్కూల్లే క్లోజ్ జేసిర్రు. హ్మ్. ఇయాల ప్రైవేట్ స్కూల్లల్లకే పోతుర్రు. అవును. ప్రైవేట్ స్కూల్లల్లకి పోతే హ్మ్. మరి మరి అక్కడ ఎవరి డబ్బులుంటే ఆడు కట్టుకుంటున్నాడు. అంతే గదా! చిన్నదో, పెద్దదో చూసుకుంటారు. ఎవరి అవును. రేంజ్‌కి వాళ్ళు చూసుకుంటారు. అవును. గవర్నమెంట్ స్కూల్లే క్లోజ్ అయితున్నాయి. అవును. గురుకులాలు కూడా చాలా నాసి రకమైన ఫుడ్ ఉందంటారు. అవును. అట్లా గురుకులాల్లో కూడా ఒక 1% మందే జాయిన్ అయితారు. మిగతా 99% జాయిన్ గారు గదా! హ్మ్. మరి వాళ్ళ గురించి ఏంది? హ్మ్. జాబ్‌లనుకో. జాబ్‌లొచ్చేదే టోటల్‌గానే ఒక 3, 4% జనాభాకొస్తది. అవును. ఇంకా 97 మందికి రాదు. అవును. దాంట్లో వీళ్ళది 15%. హ్మ్. ఈ 3%, 4% వచ్చే జాబ్‌లలో వీళ్ళది ఒక 15% మళ్ళా. హ్మ్. ఒక 3% జాబ్‌లను 100కి తీసుకుంటే హ్మ్. మళ్ళా వీళ్ళది 15%. రైట్. అంటే ఓవరాల్‌గా వీళ్ళ జనాభాలో ఒక 1% మందికి కూడా జాబ్ రాదు. హ్మ్. వర్గీకరణ అయినంక కూడా రాదు. కాకన్నా ముందైనా అంతే. వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏం ఉండదు. అంటే నిరుద్యోగులకైతే పెద్ద ఉపయోగం జరిగేటట్టయితే గాదు. అంటే మెరిట్ స్టూడెంట్‌లో కొద్ది మందికి ఉపయోగం జరుగుతది. హ్మ్. జరగకుండా ఉండదు. పెద్ద మార్పయితే జరగదు. ఒక 1, 2% మందికి మెరిట్ ఉన్న వాళ్ళకి కొందరికి సీట్లు వస్తాయొచ్చు. కొంతమందికి, కొద్దిమందికి జాబ్‌లొస్తాయేమో గానీ, ఎంటైర్ జాతి మాత్రం డెవలప్ కావాలంటే ఇది ప్రభుత్వాల మీద కొట్లాడి అవును. అసలు అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్. హ్మ్. ఇప్పుడు మన దగ్గరనే ఎన్ని రకాలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, అవును. సీబీఎస్ సెంట్రల్ సిలబసు, గురుకుల, అవును. తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, మున్సిపల్ స్కూలు.
లేకపోతే ఇంకోటి ఐఐటి, ఐఏఓ 100 రకాలున్నాయి. హ్మ్. అసలు ఈక్వల్ ఎడ్యుకేషన్ లేదు. హ్మ్. ప్రతి ఒక్కడు సేమ్ ఎడ్యుకేషన్ కిందకి రావాలి గదా! అవును. ఇప్పుడు నవోదయ అని ఉంటది. నవోదయలకు ఉన్నోళ్ళకి ఒక సిలబసు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్నోడికి ఒక సిలబసు, గవర్నమెంట్ మున్సిపల్ దాంట్లో చదువుకున్నోడికి ఒక సిలబసు. హ్మ్. అసలు సిలబసే ఈక్వల్ లేదు. హ్మ్. టీచర్లు చెప్పేటోళ్ళ కెపాసిటీ ఈక్వల్‌గా లేదు. హ్మ్. మరి వీటి మీద కొట్లాడాలి గదా! అవును. హాస్పిటల్‌లు. అవును. మరి హాస్పిటల్‌లలో రిజర్వేషన్ ఎట్లా? రైట్. అంటే పేషెంట్ పోతాడు ఏ హ్మ్. కులమైనా. హ్మ్. కాకపోతే అందులో నర్సు జాబ్‌కో, డాక్టర్ జాబ్‌కో, హ్మ్. వీళ్ళు అప్లై చేయాలి. ఎంబీబీఎస్ సీట్‌కో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటది. అవును. నేను మాట్లాడే దాంట్లో పడే రోగుల కోసం. అవును. అసలు గావాల్సింది వాడికి గూడా గావాలి గదా! రిజర్వేషన్ గూడా. వైద్యము క్వాలిటీ వైద్యం అందట్లేదు. దాని మీద అవును. మనం కొట్లాడాలి గదా! అవును. అందులో ఎస్సీ, మాదిగలు, మాలలు, బడుగు బలహీన వర్గాలోళ్ళే ఎక్కువున్నారు. గాంధీ హాస్పిటల్‌కి పోయినా, అవును. ఉస్మానియా అవును. హాస్పిటల్‌కి అవును. పోయినా, ఇగ వాళ్ళే వీటి మీద ఉంటారు. అసలు చర్చ లేదు. హ్మ్. 99% రోగులు మనోళ్ళే ఉంటారు. అవును. అసలు ఇది గదా! అసలు పాయింట్. ఒక నర్సుకు జాబ్ వస్తది. ఒక డాక్టర్‌కి ఎంబీబీఎస్ సీట్ వస్తది. ఒక డాక్టర్ అయితాడు. ఈ ముగ్గురు గాదు గదా! ఆడ ఇంకా ఉన్న 97 మంది పేషెంట్‌ల పరిస్థితి ఏంది? హ్మ్. వాడు కూడా మాదిగోళ్ళే గదా! వాళ్ళు అవును. కూడా మాలోళ్ళే గదా! వాళ్ళు అవును. కూడా బీసీలే గదా! అవును. అట్లా ఇప్పుడు ఈ మాలలు, మాదిగలు కొట్టుకోవడం వల్ల అధికారం ఉన్నోళ్ళకు పండగైతుంది. హ్మ్. అబ్బా! మీరు ఇది కొట్లాడుకోండి. మీరు వీళ్ళు ఆళ్ళని తిట్టుకోండి. వాళ్ళు వీళ్ళని తిట్టుకోండి. హ్మ్. అంటే బేసిక్‌గా అంటే ఇప్పుడు ఇక్కడేమంటున్నారంటే వివేక్ వెంకట స్వామి ఏమో కాంగ్రెస్ మనిషి హ్మ్. కాబట్టి హ్మ్. ఆయన ఆయన ఎంచుకున్నాడు. ఆయన మినిస్టర్ పదవికో దేనికో వివేక్ వెంకట స్వామి కొట్లాడుతా ఉన్నారు. ఇటు పక్కేమో మాదిగల చేత బీజేపీ చేయిస్తా ఉందని హ్మ్. అంటా ఉన్నారు. హ్మ్. మేము మందకృష్ణ మాదిగ గారిని అడిగినప్పుడు కూడా అసలు నా కండువా మారినంత వరకు కూడా నేను ఏ పార్టీలో జాయిన్ అయ్యేది కాదు. నా నల్ల కండువా ఎప్పుడు అంటున్నాడు ఆయన. హ్మ్. అంటే మీకేమనిపిస్తా ఉంది? అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉందా ఇక్కడ గొడవ? ఉండొచ్చు మరి. ఇప్పుడు బీజేపీ మందకృష్ణనన్న ఓన్ చేసుకోవాలని చూస్తది ఎప్పుడైనా. హ్మ్. అంటే వాళ్ళకుంటది గదా! మందకృష్ణన్న సపోర్ట్ చేస్తే మాకు అవును. కొంచెం తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని బీజేపీ కొంచెం ఉంటదని వాళ్ళకుంటది. హ్మ్. అట్లనే వివేకన్న కూడా మంత్రి పదవి రావాలని ఉంటది. హ్మ్. ఇట్లా సాధారణ పేద మాదిగలకు గాని, మాలలకు గాని హ్మ్. పెద్దగా ఈ ఉద్యమాలతోని అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలతోని హ్మ్. ఏం ఒరిగినట్టయితే నాకు అంటే కనబడతలే. మిగతా 57 కులాలు చాలా ఉన్నాయి గదా! ఈ అవును. 57 కులాల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అంటే అసలు ఆళ్ళకి నోట్లో నాలుకనే లేదు. హ్మ్. వీళ్ళు మాదిగలన్నా, మాలలన్నా ప్రెస్ మీట్‌లు పెడుతుర్రు గానీ, హ్మ్. ఇప్పుడు బుడిగ జంగలోళ్ళున్నారు. అవును. ఇంకా అనేక రకాల సింధోళ్ళున్నారు, హ్మ్. దాసరోళ్ళున్నారు. ఇట్లా అనేకం పోతే నేతకాన్ ఉన్నారు, మహర్ వాళ్ళున్నారు. అటు మాలలలో. అవును. అంటే వాళ్ళ దాంట్లో అనేక సబ్ కులాలున్నాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఇగో. కనీసం ఒక టీ షర్ట్ మీద ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న, నేను మందకృష్ణ మాదిగని కొన్ని టీ షర్ట్స్ ఉంటాయి. అవును. మరి బుడిగ జంగల అనే ఒక టీ షర్ట్ గాని, బుడిగ జంగల అనే ఒక జెండా గాని, హ్మ్. బుడిగ జంగల అనే ఒక కండువ గాని హ్మ్. నాకెక్కడ కనబడతలేవు మరి. అట్లా హ్మ్. అనేక ఉపకులాలే. ఓన్లీ మాల వర్సెస్ మాదిగ. మాదిగానే ఈ ఉంది కానీ 2, అందులో 2 జెండాలే. ఆళ్ళ ఉపకులాలు అనేటోళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అయితలేరు. వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలి. హ్మ్. అంటే మాలలందరూనేమో వివేక్ వెంకట స్వామి బొమ్మలు, హ్మ్. మాదిగలందరూనేమో హ్మ్. మందకృష్ణ మాదిగ బొమ్మలు ఇవే కనపడతా ఉన్నాయి. అంటే అవును. బేసిక్‌గా వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి గదా! వీళ్ళు. అంటే ఆ! వాళ్ళు నష్టపోతున్నారనేది ఈ అగ్రకులాలు అనేది ఈ రెండే కొట్టుకుంటున్నాయనేది కూడా ఒకటి జరుగుతా ఉంది. అంటే ఎస్సీలలో అగ్రకులాలంటారు. అంతే గదా! అహా! అంతే గదా! మరి ఈ 2 అగ్రకులాలు ఈళ్ళు 2 కొట్టుకుంటాన్నాయి. కింద బడుగు అసలు బలహీనత వాళ్ళకింత కులాలు చాలా ఉన్నాయి గదా! వాళ్ళకి పాపం ఇప్పుడు ఈ గొడవ జరుగుతుంది. మాకింత అన్యాయం జరుగుతుందనే విషయాలు చాలా మందికి తెలవదట. చాలా మంది కులాలున్నాయన్న విషయం కూడా తెలీదంట. తెలవదట. మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. అసలు కనీసం మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రాదు. హ్మ్. మాది ఏ కులమో ఇప్పటికి నిర్ధారణ కాలేదంటున్నారు. అవును. అంటే పాపం మరి ఇలాంటి కులాలున్నాయి. మరి వీటికి సంబంధించి కదా అది కొట్టాలా? చాలా కొట్లాడాలి. సరే ఈళ్ళేదో కొట్లాడుతుర్రు. వాళ్ళకి కూడా రావాలి. మనలాంటోళ్ళం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బయటకు తీసుకురావాలి. హ్మ్. ఇది దేశమంతా బాగుండాలి. సమాజం అంతా బాగుండాలి అంటే ఈ ఒక్క రిజర్వేషన్‌లతోని అయ్యేది కాదు. హ్మ్. నిజాయితీ వ్యక్తుల యొక్క అంటే నిజాయితీ పరుల యొక్క ఉద్యోగులలో నిజాయితీ పరులు గాని, హ్మ్. రాజకీయ నాయకులలో గాని, నిజాయితీ పరులు గాని ఇవి హ్మ్. రానంత కాలం హ్మ్. ఇవి ఎన్నున్నా, ఎన్ని చేసినా కొట్లాడుతున్నారు. కొట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మరి ఎస్టీ రిజర్వేషన్ అయిందబ్బా! హ్మ్. మరి ఆళ్ళందరూ డెవలప్ అయ్యిర్రా? హ్మ్. ఇప్పుడు ఎస్సీ లేదు. రిజర్వేషన్ అయ్యి 70 ఏళ్ళు అయిపోతుంది. హ్మ్. ఎస్సీలంతా డెవలప్ అయ్యిర్రా? అవును. సరే మీరు అనొచ్చు మాలలు ఎక్కువ తిన్నారు. హ్మ్. ఒక దగ్గర మాలల జనాభా ఎక్కువుండొచ్చు ఒక రాష్ట్రంలో. అవును. ఒక రాష్ట్రంలో మాలలు తక్కువుండొచ్చు. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాలల జనాభా ఎక్కువుంటది. మాదిగలది తక్కువుంటదంటారు. హ్మ్. ఇంకా కొన్ని రాష్ట్రాలలోకి పోతే మాదిగలది ఎక్కువుంటది. కొన్ని దగ్గర మాలలది ఎక్కువ. ఇట్లా అనేక రకాలుగుంటది. హ్మ్. నేననేది ఏందంటే తెలంగాణలో పక్కన పెడదాం.
మిగతా రాష్ట్రాలలో దళితులంతా కోటీశ్వర్లు అయిపోయారా? ఉమ్, దళితులంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారా? ఉమ్, సరే, ఏ కులమైనా సరే, మాలలైనా సరే, టోటల్ మాలలంతా భారతదేశంలో ఉన్న మాలలంతా డెవలప్ అయిపోయారా? లేదు కదా. మరి రిజర్వేషన్ అనేది జస్ట్ అదొక అసమానత. ఇట్ ఈస్ ఎ స్మాల్, అదొక చిన్నది. రైట్. ఇంకా చాలా ఉంది వ్యవస్థలు చేసేది. కానీ వాటిని పట్టించుకోవడం అనేసి దీన్ని అసలు ముందు పెట్టి నడిపిస్తా ఉన్నారు. మనం ఎక్కువ ఇది ఇది అయిపోతే తొందరగా ఈ ప్రభుత్వాలు, అది రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి గొడవలు పెట్టి నడుపుతా ఉన్నారు. ఉమ్, అది చేసేసినా మాలలకు పెద్ద నష్టం లేదు, అవును. చేయకపోయినా వీళ్ళకు పెద్ద రేంజ్ లో నష్టం లేదు, కొంత నష్టం ఉంటదచ్చు. అంటే ఈ 1000 గొంతుకులు లక్ష డప్పులని ఒక నినాదం ఎత్తుకుని ఇప్పుడు మాదిగలందరూ రోడ్డు మీదకి వస్తా అంటున్నారు కదా. అంటే దీని వల్ల ఏమైనా ఉపయోగపడే ఛాన్స్ ఉందా? కాకపోతే వాళ్ళు ఒకటి ఏం చేస్తారు అంటే, వీటి వల్ల కూడా ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎట్లా అంటే, వాళ్ళ కమ్యూనిటీలను స్ట్రాంగ్ చేసుకోవడం, రేపు ఇదే కమ్యూనిటీలు స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాల మీద కొట్లాడడానికి కూడా పనికి వస్తుంది. బట్ వీళ్ళు ప్రెస్ మీట్లు, వర్గీకరణతో పాటు మొత్తం దళితులకు కానీ, బీసీలకు కానీ, పేదవాళ్ళకు కానీ విద్యలో, వైద్యంలో, ఉపాధిలో, వివక్షలో, న్యాయంలో, ఇలా అన్నిట్లలో కూడా వీటన్నిటి మీద మాట్లాడితే ఇది కూడా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒక్క దగ్గరనే ఒక టాపిక్కే అయిపోతుంది అనేది నాకు అనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తు.